చిదానంద స్వామి వారు నరకాసురుడు గురించి ఏంటండి చెప్తున్నారు? నరకాసురుడు గరుత్మంతానంద స్వామి గరుత్మంతుడి మీద సత్యభామను తీసుకుని నరకాసురుడు చంపడానికి బయలుదేరాడు. ఏం చేశాడు నరకాసురుడు? అప్పుడు ఏం చేసేవాడు? నరకాసురుడు అన్నవాడు ఆయన యాక్చువల్గా నరసింహ అవతారంలో ఆయన కొడుకే. ఆయన అది వరాహ అవతారంలో భూమిని పైకెత్తినప్పుడు ఆవిడ కోరిక ప్రకారం పుట్టినాడు నరకాసురుడు. భూదేవి రూపమే ఈవిడ సత్యభామ. ఆవిడకి వేరే అతనికి ఎక్కడా చావులేదు, ఓన్లీ తల్లి చేతిలోనే చచ్చిపోవాలి. తన తల్లి చేతుల మీదగానే చచ్చిపోవాలి. అందుకని చెప్పి సత్యభామను తీసుకెళ్తాడు అన్నమాట. యుద్ధం చేసిన తర్వాత ఒకసారి ఈయన ఊరికే నటిస్తాడు అన్నమాట. యుద్ధానికి ఎందుకు వెళ్తాడు? ఏం చేస్తాడు అప్పుడు? నరకాసురుడు అందరి మీద యుద్ధం చేస్తూ ఉంటాడు, భూలోకంలోను ఇంద్రలోకంలోను. ఇప్పుడు ఏంటంటే అతిథి దేవి యొక్క కొండలాలు పట్టుకొస్తాడు. ఒక ఆవిడ కొండలాలు ఉంటారు కదా, ఆ కొండలాలు అద్భుతమైన శక్తి ఉంటుంది అనమాట, అమృతం ఇచ్చే శక్తి ఉంటుంది. అందుకని ఆ కొండలాలు పట్టుకొచ్చేస్తాడు ఆవిడ బలవంతంగా ఆవిడ దగ్గర. అప్పుడు ఇంద్రుడు వచ్చి కృష్ణుడిని బతిమాలతాడు అనమాట, నరకాసురుడిని సంహరించమని. అప్పుడు ఈవిడ తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి నరకాసురుడిని సంహరిస్తాడు. అదే దీపావళి పండుగ మనకి. నరకాసురుడు సంహరించింది దీపావళి పండుగ.